హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. మే 29 గురువారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ రోజు వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు 7 గంటలకి రాశి ఫలాలు అనేది వస్తాయి. ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ అభిమాన కళ నెరవేరుతుంది, కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే ఎగ్జైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం అనేది మంచిది. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. ఆందోళన పడకండి, ఐస్ని ఇష్టపడండి. మీ విచారం దానిలాగే ఈరోజు కూడా కరిగి పోతుంది. సో అంగీకరించిన అసైన్మెంట్లు ఎదురు చూసిన ఫలితాలను ఇవ్వలేవు. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావలసినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆర్థిక వ్యవస్థకు ఏనుగు వెండి సంస్థాన్ని ఉంచుకోండి. సో ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం అద్భుతంగా ఉంటాయి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. పిల్లలు వారి చదువుపైన, భవిష్యత్తు గురించి ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. మీ శక్తిని, అభిరుచిని పునర్జీవించేలాగా వినోదయాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది. క్లిష్ట దశను దాటుకొని ఆఫీస్లో ఈరోజు ఒక అందమైన ఆశ్చర్యం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీ యొక్క తీరిక లేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి. వారితో గడపటం వలన మీరు ఏం పోగొట్టుకున్నారో తెలుసుకుంటారు. మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి కుటుంబ సంబంధాలను నిర్మించడానికి ఉపాధ్యాయులకు లేదా సాధువులకు పసుపు లేదా కుంకుమ రంగు దుస్తులు అనేది ఇవ్వండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే తగువుల మారి తత్వాన్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే అది మీ బంధుత్వాలను శాశ్వతంగా నాశనం చేస్తుంది. విశాల దృక్పథం పెంచుకోవడం, ఎవరిపైనున్న వాటిని ఏదైనా వైరాగ్యం ఏదైనా ఉంటే తొలగించుకోవడం వల్ల మీరు దీని నుంచి అధిగమించుతారు. మీరు డబ్బును ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి. దీనివల్ల మీరు పెట్టిన పెట్టుబడికి మంచిగా ఈరోజు లాభాలు కూడా వస్తాయి. ఇతరుల ధ్యాసకు పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి. అనుభవజ్ఞులను కలుస్తారు. వారు మీకు భవిష్యత్తు గురించి, అలాగే భవిష్యత్తు ధోరణుల గురించి వారు చెప్పేదే వినండి. కొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరైన సమయం. చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శ్వేత జాతీయులకు నలుపు, తెలుపు దుస్తులు అనేది ఇవ్వండి. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ధ్యానం మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలుగుతారు. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. గ్రహగతుల రీత్యా రొమాన్స్ మీకు రాసిపెట్టి ఉన్నా కానీ ఇంద్రియ లోతత్వం దాన్ని నిరోధించడం వలన మీ సత్సంబంధాలు దెబ్బతింటాయి. పని చేసే చోట మీ తెలివితేటలను, లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది. మంచి సంఘటనలు, కలత కలిగించే సంఘటనల మిశ్రమమైన రోజు అవుతుంది. ఇది మిమ్మల్ని అయోమయంలో పడవేసి అలసిపోయినట్లుగా చేసే రోజు అవుతుంది. మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం ఇవ్వాలంటూ మెత్తబడుతుంది. సో ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, పక్షులకు 7 రకాల ధాన్యాలు తినిపించండి. సో ఇలా చేయడం వల్ల మీ ప్రియమైన వారితో మీ బంధం అనేది బలపడుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే మీ ప్రేమ తిరస్కరించబడుతుంది. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలా ఉంటాయి. సో ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంట్గా ఉంటుంది. సో అయినా కానీ మీరు మీ భావాలను ఇతరులతో చక్కగా చెప్తారు. అది కూడా మీ మాటలను ఎక్కువగా పట్టించుకునే వారికే చెప్తారు. కళల గురించిన చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితో హాయిగా గడపండి. ఈ రోజు పోటీ రావటం వలన పని తీరిక లేకుండా ఉంటుంది.
ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగానే ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి. పెళ్లి తాలూకు నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, బంగారు ఉంగరంలో మంగళ అంటే మార్స్ యంత్రాన్ని ఉంచుకోండి. మీ ఆరోగ్యం అనేది అద్భుతంగా ఉంటుంది. ఈరోజు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యా రాశి విషయానికి వస్తే మిమ్మల్ని ఒకరు బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. అలాగే అత్యంత ఆనందకరంగా ఉంటారు. ప్రేమ పూర్వకమైన కదలికలు పనిచేయవు. గ్రహచలనం రీత్యా ఉద్యోగంలో మార్పు మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తుంది. జాగ్రత్తగా మలుసుకోవాల్సిన రోజవుతుంది. మీ మనసు చెప్పిన దానికంటే మేధకే పదును పెట్టవలసిన రోజవుతుంది. ఈరోజు బంధువుల కారణంగా కాస్త గొడవ పడే అవకాశం ఉంటుంది, కానీ చివరికి అంతా అందంగా పరిష్కారం అవుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆరోగ్యకరమైన జీవన శైలిని సాధించడానికి మద్యం, మాంసాహారాన్ని తీసుకోకుండా ఉండండి. ఈరోజు సంపద, కుటుంబం, ఉద్యోగం చాలా బాగుంటుంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే మితిమీరి తినటం మాని ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన జాగ్రత్తలను చూసే హెల్త్ క్లబ్లకు వెళ్తూ ఉండండి. తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమైన అన్ని కోణాలలోంచి పెట్టుబడులను పరిశీలన జరిపిన తర్వాత మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు అవుతుంది, కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకునేలా చేయడం జరుగుతుంది. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు. ఈ రోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి. అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కొంటే మౌనంగా ఉండటం అనేదే ఉత్తమం. ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలపడానికి ఆత్రపడకండి. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని వెచ్చని కౌగిలింతను అందుకుంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి మీ పని పట్టిక చక్కగా శుభ్రంగా ఉంచుకోండి. ఈ రోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు మీరు రిలాక్స్ అవ్వాలి. సన్నిహిత స్నేహితులు, మీ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి. ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచించటం మంచిది. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించేలాగా సహాయం చేయండి. ఏ విధమైన వ్యాపార, లీగల్ సంబంధ పత్రమైన పూర్తిగా చదివి ఈరోజు అర్థం చేసుకునే విధంగా సంతకం చేయండి. సో ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువుల పట్ల శ్రద్ధ చూపించడం కఠినమవుతుంది. స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు తనలోనొక యాంజిల్ కోణాన్ని అయితే చవి చూపిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మద్యం, మాంసాహారాన్ని ఈరోజు తినకుండా ఉండటానికి ప్రయత్నించండి. కుటుంబం అనేది ఆనందంగా ఉంటుంది. సో ఈ రోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శలకు గురయ్యే అవకాశం ఉంటుంది. మీ సమయ హాస్య స్ఫూర్తిని మెరుగు పెట్టుకొని పనికిరానివి వదిలేయండి. అలా ఎటువంటి విపరీత విమర్శలకి గురి కాకండి. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటారు. మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన అలాగే ప్రశాంతమైన రోజును గడపండి. ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచెవిన పెట్టండి. అవి మిమ్మల్ని చికాకు పడనీయకుండా చూస్తుంది. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీ విలువైన క్షణాలను మళ్ళీ మీరు జీవించే అవకాశం ఉంటుంది. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువుల పట్ల శ్రద్ధ చూపించడం అనేది చాలా అవసరం. స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ అందుకుంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆప్యాయత చూపించడం, వితంతువులకు సహాయం చేయడం అనేది మీకు మంచి చేస్తుంది. ఈ రోజు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఆరోగ్యం, సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
ఇక మకర రాశి విషయానికి వస్తే చక్కని ఆహారాన్ని ఉప్పు పాడు చేసినట్లు కొంత విచారం అలాగే కొంచెం సంతోషం అనేది ఉండకుండా ఉంటుంది. అప్పుడే మీరు అసలైన సంతోషపు రుచినైతే ఆస్వాదించగలుగుతారు. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకు విపత్కర పరిస్థితిలో ఉపయోగపడుతుంది. అందరినీ ఒక చోట చేర్చి ఒకే లక్ష్యం కోసం పనిచేసేలాగా టీం వర్క్ చేయడానికి గాను శక్తివంతమైన పొజిషన్స్ లో ఉంటారు. మీరు మంచిగా డెవలప్ అవడంతో మీ ప్రేమకయ్యే జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది. మీ అయస్కాంతం వంటి వ్యక్తిత్వం గుండెలను కొల్లగొడుతుంది. ఈ రోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన లేదా చుట్టాలు రావటం వలన మీ సమయం వృధా అవుతుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలాగా చెప్పండి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం క్రీము లేదా తెల్లని రంగు బూట్లు అనేది ఈరోజు ధరించండి. వ్యాపారానికి లేదా పని జీవితంలో పవిత్రంగా ఉంటుంది. ఈ రోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన మార్పు అనేది, వైద్యం అనేది అనుభూతినిస్తుంది. ఎవరో తెలియని వారి సలహా వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాల్టి మీ ప్రాధాన్యత. మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు. ఆఫీస్లో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనుక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగులుతుంది. మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వల్ల ఇతర పనులు ఆగిపోతాయి. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేస్తుంది. అది నిజంగా మీకు మరుపు రానిదిగా మిగిలిపోతుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం 108 రోజులు నిరంతరం వృద్ధ మహిళల ఆశీర్వాదం అనేది తీసుకోండి. ఇలా చేయడం వల్ల సంతోషకరమైన, సంతృప్తికరమైన కుటుంబ జీవితం అనేది మీకు వస్తుంది. ఈ రోజు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. సో ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మీకున్న నమ్మకం. సముద్రాల అవతల ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది. మీ శక్తిని, అభిరుచిని పునర్జీవితం చేసే వినోదయాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు, రివార్డులు వాయిదా పడతాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు. ఈ రోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. పెళ్లిదారులకు నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో మీరు ఈరోజు తెలుసుకుంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వృత్తిపరమైన జీవితంలో మంచి ఫలితం పొందేందుకు మీ కుటుంబం ఆడ సభ్యుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఆవుకి వెండి విగ్రహాన్ని దానం చేసేలాగా చూసుకోండి. ఈ రోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి మే 29 గురువారం 2025 రాశి ఫలాలు. హర హర మహాదేవ శంభో శంకర నమః శివాయ.